6 నెలలు లీవా? అంత అవసరమే వచ్చింది? ఇన్నాళ్ళునే వెతుకుతున్న నా చెల్లెలు ఎక్కడుందో తెలిసింది సార్. తన మనసు మార్చి అన్నాన్ని పిలిపించుకోవాలంటే ఆ టైం కూడా సరిపోదు సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, శివరాం గౌడ్, నీకు చెల్లుందటగా? ఏంటి పరిగెడుతున్న గుండె ఒక్కసారి ఆగినట్టుంది? అరెరెరెరె, ఇప్పుడు ఇప్పుడు ఈ కళ్ళతో నిన్ను చూడాలనుందిరా. అరే, టెన్షన్ పడకరా బంగారం. ఆల్రెడీ అన్ని ఏరియాలకి మనుషుల్ని పంపాను. నీ చెల్లెని ఎక్కడున్నా పట్టేస్తా. నేను చచ్చేలోపు నీ కళ్ళలో భయాన్ని చూడాలి. నీ చెల్లెల్ని చంపుతా, నీ కళ్ళ ముందే చంపుతా. పరిగెత్తు, వీలైతే నీ చెల్లెని కాపాడుకో. ఇన్నేళ్ల తర్వాత దివ్య దగ్గరికి వచ్చిన నేను చావుని తోడుగా తీసుకొచ్చి తన చేత అన్నాన్ని పిలిపించుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది అన్నాన్ని పిలిపించుకోవటం కాదు, తను బ్రతికించుకోవటం. మిస్టర్ విజయ్, పేషెంట్ స్పృహలోకి వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. సొంత మనుషుల్నే భారంగా అనుకునే వాళ్ళని నా జీవితంలో చూశాను. చిన్నప్పుడు నా తోడబుట్టిన అన్నయ్యే ఈ చెయ్యి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆ బాధ నా గుండెల్లో ఉంది. కానీ ఏ సంబంధం లేని మీరు మీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోనండి? అంత పెద్ద మాటలు ఎందుకు దివ్య? నేనున్నాను. ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు, వేరే చోటకి తీసుకెళ్తా. నేను మెడిసిన్స్ తీసుకుని వస్తాను. శ్వేత, నువ్వు దివ్యాన్ని చూసుకో. విజయ్, ఏంటి దివ్య? అడగకుండానే చాలా సహాయం చేశారు. ఫస్ట్ టైం మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదనరు కదా? చెప్పు దివ్య. ఒట్టు. ఒట్టు? శ్వేత చాలా మంచి అమ్మాయి. శ్వేతకు మీరంటే చాలా ఇష్టం. మీకు కూడా తనంటే ఇష్టమని నాకు తెలుసు. అదేదో తనతోనే చెప్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందిగా. మేమిద్దరం ఒకటైతే నీకు సంతోషమా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.